బాలకృష్ణుని యొక్క లీలల్ని కాంచేటువంటి అదృష్టం యశోదానందులకే కలిగింది, కానీ కన్న తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులకి కలగల. దీనికి కారణం ఏమిటో, వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం ఏమిటో మనం చెప్పుకోవటం జరిగింది. ఇక శ్రీకృష్ణు యొక్క చిన్ననాటి లీలల్లో తాను మర్చిపోలేనటువంటి ఒక లీల, అటు యశోదకి ఇటు శ్రీకృష్ణుడికి మర్చిపోలేనటువంటి లీల ఒకటి ఉన్నది. అదే యశోద ఆ రోటికి కట్టివేయటం. దాన్నే దామోదర లీల అని అంటారు. యశోద తనకి పాలివ్వకుండా ఇంటి పనిలో నిమగ్నమయ్యింది. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణుడు ఒక రాయి తీసుకొని ఉట్టి మీద ఉన్నటువంటి పెరుగు కడవని పగలబెట్టాడు. అంటే దీనిలో ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే భగవంతుడిని విస్మరిస్తారో వాళ్ళ యొక్క సంపదలన్నీ మట్టిపాలవుతాయి అనేటువంటి భావాన్ని తెలియజెప్పటమే. అంటే శ్రీకృష్ణుడిని పట్టించుకోలేదు యశోద, అందువల్ల ఆ వెన్న కాస్త మట్టిపాలైపోయింది. యశోద ఇంకా తన దగ్గరికి రాలా. అలా తాను ఆ వెన్న కొండని కొట్టినప్పటికి కూడా ఇప్పటికీ యశోద రాలా. శ్రీకృష్ణుడు ఉట్టి మీద ఉన్నటువంటి వెన్నకొండను చూశాడు, రోడ్డు మీద ఎక్కాడు, నిల్చుని వెన్నని అపహరించాడు, తాను తింటున్నాడు, కోతులకి పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు యశోద వచ్చింది, చూచింది, చేతిలో కర్రను పట్టుకుంది, కృష్ణయ్యను వెంబడించింది. కృష్ణయ్య ఏమో బుడిబుడి నడకలతో పరుగులెడుతూ ఉన్నాడు. కృష్ణయ్య చేష్టలు ఆమెకి అనూహ్యంగా ఉన్నాయి, ఊహించడానికి వీలు లేకుండా ఉన్నాయి. బాలుడేమో చిన్నవాడు, చేష్టలేమో పెద్దవిగా ఉన్నాయి. ఏమి చేయాలో యశోదకు అర్థం కావటంలా. కృష్ణయ్యని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంది. బాలుడి తండని భావింతునందున ఏ పెద్దలను నేరరిక్రమంబు వెరపెరుంగుటకునై వెరపింతునందున కలిగి వేరొక్కడు గాని లేడు. వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తాను తానయై బుద్ధి తప్పకుండు. ఒండెరుగక ఇంట నుండెడినందున చొచ్చి చూడని చోటు లేదొకటి. తన్ను ఎవరైనా తలపోయబారెడు, యోచలేదు భీతి ఒకటి ఎరుగడు. ఎలది నోరకుండడు ఎకసఖ్యములాడు, బట్టి శాస్తి సేయు భంగి ఎట్లు. ఇలా మనస్సులో భావిస్తూ ఉంది యశోద. ఇతడు చిన్న పిల్లవాడులే అని అనుకున్నామా, పనులన్నీ కూడా పెద్ద పెద్దవి. సరే, ఏదైనా భయపడదా అన్నారా, ఇంకొకడెవరు నాకు లేడు కొడుకు, కానీ ఏదో ఒకటి మంచి మాటలు చెబుదామా. అసలు నేను చెప్పేదానికంటే అతడే బుద్ధిమంతుడిగా నడుస్తూ ఉంటాడు, కానీ ఇంట్లో ఉంటాడా, అలా లేదు. అతడు తిరగనటువంటి చోటే లేదు. కాబట్టి ఏం చేయాలి, నేను ఊరకనే ఉండటం లేదు, ఎప్పుడూ అల్లరి చేస్తూనే ఉన్నాడు. అందువల్ల ఏదో ఒక రకమైనటువంటి శాస్తి చేయాలి. ఏది ఏమైనా సరే బిడ్డకి భయం అనేటువంటిది ఒకటి ఉండాలి అని మనస్సులో భావిస్తూ ఒక కోలని ఝుళిపిస్తూ కృష్ణుడిని సమీపిస్తూ ఉంది. అది చూచి కృష్ణుడు రోడ్డు మీద నిలబడినటువంటి వాడు క్రిందికి దూకాడు, పరుగులు ఎక్కించుకున్నాడు. భయపడుతున్నట్టుగా నటిస్తూ ఆమెకు దూరంగా వెళుతూ ఉన్నాడు. యశోద వెనక అతన్ని అనుసరిస్తూ పరుగులు పెడుతూ ఉంది. కన్నయ్య పట్టుబడ్డాడు. ఇప్పుడు యశోద శ్రీకృష్ణుడిని ఒక తాడు తీసుకొచ్చి ఆ తాడుని అతడి నడుముకు గట్టి దాన్ని రోటికి కట్టేసేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎంత తాడు తెచ్చినా సరిపోవటంలా. ప్రయత్నించి యశోద అలసిపోతా ఉంది.
ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విఫలమైపోతానే ఉంది. కృష్ణయ్యని ఆ రోటికి కట్టడానికి ఆమె ప్రయత్నాలన్నీ విఫలమైపోతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రయత్నాన్ని విడిచిపెట్టల. అలాగే ఇంకా ఇంకా తాళ్ళు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూనే ఉంది. దీనివల్ల ఆమెకి విపరీతమైనటువంటి శ్రమ కలుగుతూ ఉంది. దేహం అంతా చెమటతో తడిసిపోయింది. తల్లా ముడుచుకున్నటువంటి పూలు కాస్త జారిపోతా ఉన్నాయి. తల్లి యొక్క ఈ దీనావస్థని గమనించాడు బాలకృష్ణుడు. అందుకని తనకు తానుగానే వచ్చి బందీ అయ్యాడు. శ్రీకృష్ణుడిని బంధించడం కోసం ఎవరు నిరంతరం శ్రమ చేస్తూ ఉంటారో అదిగో వాళ్ళకే శ్రీకృష్ణుడు లభిస్తూ ఉంటాడు. దీన్నే దామోదర లీల అని అంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి లీల అని చైతన్య మహాప్రభు అభిప్రాయపడుతూ ఉన్నాడు. ఈ లీలలో ప్రదర్శించినటువంటి విషయం భక్తికి పరాకాష్ఠ దశ. తపస్సు, జ్ఞానం వీటన్నింటినీ దాటిపోయినటువంటి స్థితి ఈ లీల అని అందరికీ తెలియజేసేటువంటిది ఇది. ఈ దామోదర లీలని వర్ణిస్తూ శుక మహర్షి ఈ భాగవతాన్ని ఎవరికైతే వినిపిస్తున్నాడో ఆ పరీక్షణ్ మహారాజు తోటి ఈ దామోదర లీలను వర్ణిస్తూ శుకుడు కొద్ది కాలం అలా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆ భక్తి తత్పరతతో ఉన్నాడు. ఆయనకి పరవశం కలుగుతూ ఉంది. ఆ శ్రీకృష్ణుడిని కట్టివేసినటువంటి రోటికి కట్టివేసినటువంటి ఆ సంఘటన తలుచుకుంటుంటే ఆయన మనస్సు పరవశంలో ఉంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలకిస్తూ ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజును చూచి, ఓ రాజా, ఈ సమస్త విశ్వము కూడా ఏ దివ్యాత్ముడికి వశమై ఉందో అటువంటి సర్వస్వతంత్రుడైనటువంటి ఆ శ్రీహరి ప్రేమకు లొంగినటువంటి వాడై తన భక్తురాలి చేతిలో బంధితుడయ్యాడయ్యా. ఈనాడు యశోదకు కలిగినటువంటి భాగ్యం బ్రహ్మరుద్రాదులకే కాదు, తన అర్ధాంగి అయినటువంటి లక్ష్మీదేవికి కూడా భగవానుడు ఎప్పుడూ అనుగ్రహించలా అని చెబుతూ ఆ శుక మహర్షి పరవశం చెందిపోతూ ఉన్నాడు. అది వింటూ ఉన్నటువంటి శ్రోతలైనటువంటి భక్తులైనటువంటి వారు కంటి వెంట ఆనంద బాష్పాలు జలజలా రాలిపోతూ ఉన్నాయి. భగవంతుడు భక్త సులభుడు. భక్తితో తప్ప మరొక విధంగా భగవంతుడిని బంధించడం కుదిరేటువంటి పని కాదు. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానంలో సమస్తము కూడా మర్చిపోయి పరవశించిపోయినటువంటి మహాత్ముడు ఒక ఆయన దివ్యమైనటువంటి భావాన్ని మననం చేసుకుంటూ ఉన్నాడట. ఎవరాయనంటే మధుసూదన సరస్వతి స్వాముల వారు. భగవంతుడిని బంధించాలి అని దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులు, దుష్ట చతుష్టయం, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు శ్రీకృష్ణుడు రాయవారానికి వెళ్ళినప్పుడు ఈ నలుగురు కూడా బంధించడం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఏమిటి ఫలితం? తానే కాకుండా తన యొక్క బంధుమిత్రాదులతో సహా, తన యొక్క 99 మంది సోదరులతో సహా దుర్యోధనుడు సర్వనాశనం అయిపోయాడు. మరి ఆ భగవానుడినే ఇప్పుడు యశోద బంధించింది. మరి ఇప్పుడేమిటి ఫలితం? సమస్తమైనటువంటి దేవతల చేత కీర్తించబడింది ఇప్పుడు బంధించినటువంటి యశోద. అలా బంధితుడైనటువంటి ఆ శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ యశోద యొక్క భక్తి భావానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను అని మధుసూదన సరస్వతి స్వాముల వారు ఆనంద మందాకిని అనేటువంటి ఓ స్తోత్రంలో ఆయన తెలియజేయటం జరిగింది. ఎంతటి దివ్య భావన! బంధించాలని ఇద్దరూ ప్రయత్నించారు. అక్కడ దుర్యోధనుడు ప్రయత్నించాడు, ఇక్కడ యశోద ప్రయత్నించింది. పగతో బంధించాలనుకున్నాడు దుర్యోధనుడు, ప్రేమతో బంధించింది యశోద.
అహంకారం ఎప్పుడు కూడా అనర్థాన్నే మనకు అందిస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా జయించి తీరుతుంది. ఈ దామోదర లీలయందు ఈ అనన్యమైనటువంటి భక్తి, ఈ ప్రేమ ఏదైతే ఉందో అదే ముఖ్యమైనటువంటి విషయం. దేహం నుంచి చెమట కారిపోతూ ఉందట యశోదకి, ఆ శ్రీకృష్ణుడిని కట్టివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే. తలలో ముడుచుకున్నటువంటి పూలు కూడా జారిపోతూ ఉన్నాయట. ఏమిటి దేహం నుంచి చెమట కారిపోవటం అని అంటే? దేహం నుంచి చెమట కారిపోవటం అంటే దేహాభిమానం కారిపోవటం. దేహాభిమానం అనేటువంటిది కనుక ఉంటే భగవంతుడు దగ్గరికి రాడు, భగవంతుడి దర్శనం మనకి లభించదు. ఈ దేహాభిమానం ఎప్పుడైతే కారిపోయిందో అదిగో అప్పుడు మాత్రమే భగవద్ దర్శనం కలుగుతుంది అని అర్థం. కృష్ణయ్య బంధితుడయ్యాడు. గోపబాలుడు చూసి చాలా బాధపడుతూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇళ్లలో తల్లులకి చెప్పారు. గోపికలంతా కూడా గుమిగూడి కట్టగట్టుకొని పరుగులు తీసుకుంటా వచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కృష్ణయ్య రోటికి కట్టివేయబడి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి గోపికలంతా కూడా చాలా కలత చెందారు. వాళ్ళ యొక్క మనస్సులు తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనైనవి. అప్పుడు యశోదను సమీపించారు. అమ్మా యశోద, ఏమిటమ్మా ఈ వైపరీత్యం? సుకుమారుడైనటువంటి మన కన్నయ్యని రోటికి కట్టేస్తావా? ఇది నీకు ధర్మమా? కన్నయ్య మా ఇళ్లలో పాలు పెరుగు వెన్న దొంగిలించాడు, నిజమే, మేము పేదవాళ్ళం. అయినా సరే కృష్ణయ్యని ఇలా కట్టేయాలని మేము ఎప్పుడు అనుకోలేదు, కొట్టాలని అనుకోలేదు. ఎంత తల్లివైతే మాత్రం ఇలాగానమ్మా చిన్న పిల్లవాడిని హింసించేది? కావాలంటే చెప్పు, కన్నయ్య వల్ల నీకు ఎంత నష్టం వాటిల్లిందో, ఎంత పెరుగు పాడైపోయిందో, ఎంత నెయ్యి నేలపాలైపోయిందో ఆ నష్టం మొత్తాన్ని మేమే తీరుస్తాం, అంతేగాని కన్నయ్యని ఇలా బాధిస్తావా అని వాళ్ళు అనేక విధాలుగా దుఃఖిస్తూ ఉన్నారు. యశోద మనస్సు చివుక్కుమంది. ఏమిటి, మీరేనా నాకు న్యాయం చెప్పొచ్చింది? చాలు చాలు పోండి. నిన్నటి వరకు నా బిడ్డ మీద మీరు చేయనటువంటి ఫిర్యాదు లేదే, తగుదనమ్మా అని ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారా అన్నది యశోద. అమ్మా నిజమే, మేము కృష్ణయ్యపై ఫిర్యాదు చేసినటువంటి మాట నిజమే. ఫిర్యాదు చేశాము కానీ నిన్ను బంధించమని చెప్పామా? మాకు కృష్ణయ్య ప్రాణం, కృష్ణయ్య కష్టాన్ని మేము మా కళ్ళతో చూడలేము అన్నారు. ఆహా, చూడలేరా? చూడలేకపోతే వెళ్ళిపోండి, నా బిడ్డని ఎలా తీర్చిదిద్దుకోవాలో నాకు తెలుసు అంటూ చకచకా యశోద ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కృష్ణయ్య దీనంగా ఉన్నాడు, దీనంగా చూస్తున్నాడు వాళ్ళ వైపు. గోపికలేమో బరువుగా అడుగులు వేసుకుంటూ వెనుదిరిగారు. కొన్ని అడుగులు వేశారు, మరి వాళ్ళకేమో ఇంటికి పోబుద్ధి కావట్లా. అందుకని వెనుదిరిగి మళ్ళీ కన్నయ్య వంక చూశారు. నడుముకు తాడు బిగించబడి ఉంది, ఆ తాడేమో రోటికి కట్టబడి ఉంది. కృష్ణయ్య దైన్య స్థితిని చూచి గోపికలు కలతతో కట్టు తడిపెట్టారు. కన్నీళ్లు ధారాళంగా కారిపోతా ఉన్నాయి. ఇంతలో కన్నయ్య వారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. అంతే, గోపికల యొక్క నేత్రాలు కుంభవర్షాన్ని కురిపించింది. ఏడుస్తూ ఇంటికి వెళ్ళారు. యశోదమ్మ లోపలికి వెళ్ళింది, గోపికలు ఇళ్ళకి వెళ్ళిపోయారు. కృష్ణయ్య ఏమో త్రాటితో రోటికి కట్టబడ్డాడు. ఎవ్వరూ లేరు. కన్నయ్య అక్కడే కూర్చొని ధ్యానయోగిలాగా కళ్ళు మూసుకున్నాడు. అయితే ఎవరిని ధ్యానిస్తున్నాడు? రోటికి కట్టబడి ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఇప్పుడు ఎవరిని ధ్యానిస్తున్నాడు? కృష్ణయ్య ఇప్పుడు తన జ్ఞాన నేత్రంతో అక్కడ మధురలో ఉన్నటువంటి దేవకీదేవిని చూస్తున్నాడు. దేవకీదేవి కన్నయ్య యొక్క కొయ్య బొమ్మని ముందు పెట్టుకొని విలపిస్తూ ఉంది. కృష్ణ, నన్ను ఎప్పుడు విడిపిస్తావయ్యా? ఈ బంధాల నుంచి నన్ను ఎప్పుడు విడిపిస్తావు అని దేవకి దుఃఖపడుతూ ఉంది. కొయ్య బొమ్మలోకి ప్రవేశించాడు కృష్ణయ్య. నేనే బంధంలో పడి ఉన్నాను, నీ బంధాలను ఎలా విడిపించగలను అన్నాడు. ఆ మాటలు వినగానే దేవకి కృష్ణ కృష్ణ అంటూ
పడిపోయింది. వసుదేవుడు ఆ కేక విని అక్కడికి పరుగులు తీసుకుంటూ వచ్చాడు. దేవకిని ఓదార్చాడు. ఏమండి, మన కన్నయ్యని ఎవరో బంధించారట, నా కన్నయ్య నాతో చెప్పాడు అన్న దేవకిదేవి. అవును, కన్నయ్య ఎప్పుడు బందీయే. కన్నయ్యని బంధించేది మనుషులు కాదు, మనసులు. భక్తుల యొక్క ప్రేమకి తాను బందీ అయి ఉంటాడు. దేవకి చింతించకు, మన కన్నయ్య ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా ఎదుర్కోగలిగినటువంటి వాడు. అతనికి ఎవ్వరు కూడా ఆపదని కలిగించలేరు. ఆపదలు తొలగించేటువంటి అమృత రూపుడు ఆయన. ఆయనకి ఆపదల నీ ప్రేమ లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటా ఉంది. అంతే, నా మాట విను. మన కన్నయ్య తప్పక వస్తాడు, త్వరలోనే వస్తాడు. అప్పుడు నీకు ఈ కలవరింతలన్నీ కూడా ఉండే పని లేదు. వీటన్నిటినప్పుడు నేను చెప్తా, అలా చెప్పి నవ్విస్తా అని అంటున్నాడు వసుదేవుడు. ఆ మాటలకి దేవకిదేవి కూడా దుఃఖాన్ని మానేసింది, చిరునవ్వులన్నీ. తల్లి నవ్వును చూచి సంతృప్తి చెందాడు కృష్ణయ్య. మెల్లగా కళ్ళు తెరిచాడు. దూరంగా చెట్టు మీద ఒక కోతి కూర్చొని ఉంది. దానిని చూసి అంటున్నాడు, ఏమిటి చూస్తున్నావు? ఇలా రా, చూడు నా దేనావస్థ ఎలా ఉందో. వెన్న తినేదేమో మీరా, తన్నులు తినేదేమో నేనా అంటున్నాడు కృష్ణయ్య. ఆ కోతి కూడా కంటి నుంచి 2 నీటి బొట్టులు రాల్చింది. అది చూసి కన్నయ్య కదిలిపోయాడు. లేచి నిల్చున్నాడు. ముందుకు నడవసాగాడు. రోలుకి కట్టబడి ఉండటం వల్ల ముందుకు వెళ్ళలేకపోయాడు. కన్నయ్య మెల్లగా కదిలాడు. రోటిని కదిలించాడు. రోలు కదిలింది, పక్కకు వాలింది, దొర్లుతూ వెనకాలే వస్తూ ఉంది. ఆ పెరడులో 2 యమలార్జున వృక్షాలున్నాయి, అంటే 2 మద్ది చెట్లు ఉన్నాయి. 2 కూడా కొద్ది ఖాళీతోటి ఒక్కచోటే పెరిగినాయి. ఆ 2 మద్ది చెట్ల మధ్యకి కన్నయ్య వచ్చాడు. వచ్చి ఆ 2 చెట్ల మధ్య ప్రదేశం గుండా ముందుకు వెళ్ళాడు. అలా ముందుకు వెళితే రోలు ఆ చెట్ల దాకా వచ్చింది, కానీ ఆ చెట్లని దాటి రావడానికి వల్లగాల. ఎందుకనంటే ఆ 2 చెట్ల మధ్య ఉన్నటువంటి సందు ఈ రోలు కంటే తక్కువ, అందుకని రోలు పట్ల. మరి కన్నయ్య ఇంకా ముందుకు పోవాలని లాగుతూ ఉన్నాడు. అక్కడేమో రోలు ఇరుక్కుపోయింది, అందుకని ముందుకు పోలేకపోతున్నాడు. అందువల్ల బలంగా ఒక్కసారి ఆ రోలును కూడా ముందుకు లాగేసాడు. ఆ ప్రయత్నంతో ఒక్కసారి 2 చెట్లు కూడా పెళపెళార్భాటాలతో కూలిపోయింది. వెంటనే ఆ 2 చెట్ల నుంచి కూడా శోభాయమానంగా దివ్యమైనటువంటి వెలుగులతో 2 వ్యక్తులు వచ్చారు. ఆ 2 చెట్ల స్థానంలో 2 వ్యక్తులు కనిపించారు. వాళ్ళు కృష్ణయ్యకి నమస్కారం చేశారు. కృష్ణయ్యను అనేక విధాలుగా స్తుతించారు. ఆయన యొక్క ఆశీస్సులను పొందారు. వీరిద్దరు ఎవరంటే నలకోబర మణిగ్రీవులు అనేటువంటి వాళ్ళు, యక్షులు, కుబేరుని యొక్క పుత్రులు. వీళ్ళు ధనమదాంధులై, అంటే కుబేరుని యొక్క కుమారులు గనక, కుబేరుడు అంటే బాగా ధనాధిపతి గనక, అందుకని డబ్బున్నటువంటి వాడి కొడుకులు అనమాట. అందువల్ల కన్ను మిన్ను తెలియకుండా పవిత్రమైనటువంటి గంగానదిలో స్త్రీలతో కలిసి నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారట. ఆ దారినే వెళుతున్నాడు నారద మహర్షి. ఆ మహర్షిని చూసి కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా విచ్చలవిడిగా కేకలు వేసుకుంటూ, రంకెలు వేస్తూ, అందరినీ ఎగతాళి చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జలకాలాడుతూ ఉన్నారు. అది చూచి కలత చెందాడు నారద మహర్షి. వాళ్ళకి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. కలవాని సుతుల మనుచును కలకంఠుల తోడగూడి కానరు పరులం కలలోనైనను వీరికి కల క్రొవ్వడిగించి బంధుల కలుపుట యొప్పు. వీళ్ళు బాగా డబ్బున్నటువంటి వాళ్ళమనేటువంటి మదంతో స్త్రీలతో కలిసి ఇతరులు ఎవరున్నారో కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు.
వీళ్ళ యొక్క కొవ్వు కలలో కూడా లేకుండా అడిగించాలి అని మనస్సులో అనుకున్నాడు. అలా అనుకొని మనస్తాపం చెందినటువంటి నారద మహర్షి వీళ్ళని మధ్య వృక్షాలుగా జన్మించమని చెప్పి శాపం ఇచ్చాడు. మీరు మధ్య చెట్లై భూలోకంలో 100 సంవత్సరాలు అలా ఉండిపోవాలని శపించాడు. ఈ ఇద్దరికి అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. ఈ నలకోబర మణిగ్రీవులకి తమను కరుణించి క్షమించమని చెప్పి నారద మహర్షి పాదాల మీద పడ్డారు. మహర్షి యొక్క హృదయం ద్రవించింది. శ్రీకృష్ణు యొక్క పదస్పర్శ చేత ఎప్పుడైతే మీరు పునీతులు అవుతారో అప్పుడే మీకు శాప విముక్తి అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణు యొక్క పాదాలు మీకు తగులుతాయో, ఆ పాద స్పర్శ మీకు తగులుద్దో అప్పుడే మీకు శాప విమోచన అవుతుంది అని నారద మహర్షి వాళ్ళకి శాప విమోచన మార్గాన్ని చెప్పి ఆశీర్వదించాడు. రెండు చెట్ల మధ్య కృష్ణుడు, రెండు సంకల్పాల మధ్య పరమాత్మ. మనం సంకల్పం చేస్తాం, ఆ సంకల్పం వికల్పం అయ్యేటప్పటికి మరొక సంకల్పం వస్తుంది. ఈ సంకల్పానికి ఆ సంకల్పానికి మధ్య ఉన్నటువంటి ఒక్క క్షణం, ఆ గ్యాప్, ఆ ఖాళీ ఏదైతే ఉందో అక్కడ పరమాత్మ ఉంటాడు. అంటే సంకల్పరహిత స్థితిలో పరమాత్మ ఉంటాడు. సంకల్పాలు చేస్తే పరమాత్మ మనకి దొరకడు. మనం ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి సంకల్పాలు చేస్తూనే ఉంటాం. మనం మేలుకున్నంతసేపు సంకల్పాల్లోనే ఉంటాం. అవి ఏ సంకల్పాలన్నా కావచ్చు. కానీ సంకల్పం లేకుండా ఉన్నప్పుడే పరమాత్మ దర్శనం. సంకల్పం లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఒక సంకల్పానికి ఒక సంకల్పానికి మధ్య మనకి తెలియనంత తక్కువ గ్యాప్ ఉంటుంది. అదిగో అక్కడ పరమాత్మ. ఇదే రెండు చెట్ల మధ్య పరమాత్మ, ఇద్దరు గోపికల మధ్య పరమాత్మ, రెండు సంకల్పాల మధ్య పరమాత్మ. యమలార్జున భంజనం అనేటువంటి ఈ లీల గొప్ప ఆధ్యాత్మిక అవగాహనతో కూడుకొని ఉంది. పరమ భాగవతోత్తముడైనటువంటి నారద మహర్షి యొక్క వాక్కుని సఫలం చేయటం కోసమై శ్రీకృష్ణుడు రోలుని ఈడ్చుకుంటూ ఈ రెండు చెట్ల మధ్యగా వెళ్ళి ఈ రెండు చెట్లని పడేసి ఆ కుబేర పుత్రులైనటువంటి నలకోబర మణిగ్రీవుల యొక్క శాపానికి విమోచనం కలిగించాడు. మనకి పుణ్యక్షేత్రాల్లో, పుణ్యతీర్థాల్లో చెడుని ఆచరించేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ళకి ఏమిటి ఫలితం అని అంటే, అలా చెడు ఆచరించినటువంటి వాళ్ళు కానీ, మహాత్ముల్ని బాధించినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఏమి జన్మ వస్తుందంటే వృక్ష జన్మ వస్తుంది. అలా మొద్దులాలు పడి ఉండాలి. అలాంటి పాపం మరి ఎప్పుడు తీరిపోద్ది అంటే భగవత్ సందర్శనం వల్ల తీరిపోద్ది. అప్పుడే మనకి నివృత్తి అవుతుంది. కాబట్టి ఈ గాథ నుంచి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఇదే. శాపం నుంచి విముక్తి పొందినటువంటి నలకోబర మణిగ్రీవులు శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారు. ఆయన అనేక విధాలుగా ప్రార్థించారు. నారద మహర్షి యొక్క అనుగ్రహం చేత తమకి ఈ మహాభాగ్యం కలిగింది. ఏం మహాభాగ్యం? ఆ శ్రీకృష్ణుడిని దర్శించేటువంటి భాగ్యం, ఆయన యొక్క స్పర్శ తమకు తగిలేటువంటి భాగ్యం కలిగింది. దానివల్ల వాళ్ళ జన్మలు ధన్యమైనవి అని తృప్తి చెందారు. కాబట్టి భక్తి ఒక్కటే వాంఛించదగినటువంటిది, అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది, పరమోత్కృష్టమైనటువంటిది భక్తి మాత్రమే అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇక వెళ్ళటానికి సంసిద్ధులయ్యారు ఈ నలకోబర మణిగ్రీవులు. అప్పుడు భగవంతుణ్ణి ఒక వరం కోరారు. ఏమిటా వరం అంటే, నీ పద్యావళులు ఆలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరం పనిసేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపుల్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవకై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరజపత్రేక్షణ.
నీ సంబంధించినటువంటి మాటలు అవి వినటానికి కావాల్సినటువంటి చెవులు, అంటే మా చెవులు నీ మాటలే వినాలి. నిన్నాడు వాక్యంబుల్ అంటే నిన్ను గురించి మాట్లాడేటువంటి వాక్యాలు, అలాగే నీ పేరుతో పనిచేసేటువంటి హస్తాలు, ఏదైనా పని చేస్తే భగవంతుడికి సంబంధించినటువంటి పనులు చేయాలి. నిన్నే చూస్తూ ఉండేటువంటి కళ్ళు, నీ పాదాలకి మొక్కేటువంటి శిరస్సులు, నీ సేవ చేయటం మీద చిత్తం, నీ మీదనే ఎల్లప్పుడూ బుద్ధి, ఇవన్నీ కూడా మాకు ఇవ్వవయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు కుబేర పుత్రులు. శ్రీకృష్ణుడు వారిని ఆశీర్వదిస్తూ, శాపం వలన మీరు కూడా ఈనాడు తరించారు, అనన్యమైనటువంటి చింతనతో నన్ను ఆరాధించేటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా సంసార చెర ఉండదు అని వాళ్ళకి తెలియజేశాడు. కుబేర పుత్రులిద్దరూ కూడా రోటికి కట్టబడినటువంటి శ్రీకృష్ణుణ్ణి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అలా ప్రదక్షిణ చేసి పదే పదే నమస్కారాలు చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. తాను బంధంలో ఉన్నప్పటికీ ఇతరుల యొక్క బంధాలను తొలగించేటువంటి భగవంతుణ్ణి ఏమని కీర్తించాలి? ఎప్పుడైతే ఈ యమలార్జున వృక్షాలు రెండు కూలిపోయి పెద్ద చప్పుడయిందో, ఆకాశాన మబ్బులు లేవు, గాలి లేదు, వర్షం లేదు, ఉరుములు లేవు, మెరుపులు లేవు. మరి ఈ పిడుగుపాటు శబ్దానికి కారణం ఏమిటో అర్థం కాక నందుడు యశోద పరిగెత్తుకుంటూ వచ్చారు పెరట్లోకి. మద్ది చెట్లు రెండు కూడా కూలిపోయి ఉన్నాయి. శ్రీకృష్ణుడేమో రోటికి కట్టబడి ఉండటం వల్ల అది శ్రీకృష్ణుడి యొక్క పని కాదని నిర్ణయించుకున్నారు. మరి అంత పెద్ద వృక్షాలని శ్రీకృష్ణుడు ఎలా పడగొట్టగలుగుతాడు అని వాళ్ళ యొక్క ఆలోచన. అందువల్ల ఇదేదో రాక్షసమాయి ఉంటుందని వాళ్ళ మనస్సులో అనుకుంటూ ఉన్నారు. ఇంతలో జరిగినటువంటి విషయాన్ని అక్కడే చూస్తూ ఉన్నటువంటి గోపబాలుడు పరుగులు తీసుకుంటా వచ్చి ఇదంతా కన్నయ్య పనేనని జరిగినటువంటి విషయం అంతా పోసగుచ్చినట్టుగా యశోదతోటి నందుడితోటి చెప్పారు. అయినా సరే వాళ్ళు మాత్రం నమ్మలేకపోతా ఉన్నారు. ఇంతలో ఇతడు నారాయణుడు అని గర్గ మహర్షి చెప్పినటువంటి మాట జ్ఞాపకం వచ్చింది నందుడికి. ఏమో నిజమేనేమో అని నందుడు సందేహపడుతూ ఉన్నాడు. రోటికి కట్టబడి ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడిని చూచి నందుడు నవ్వుకుంటూ వెళ్ళి ఆ బంధనాలు తొలగించాడు. గోపికలు గోపబాలురు అంతా కూడా ఉత్సాహంతో పండుగ చేసుకుంటూ ఉన్నారు. గోపికలు శ్రీకృష్ణుడిని పిలిచి ఒక రోజున, నువ్వు గనక నృత్యం చేస్తే నీకు లడ్డు పెడతాం అని అన్నారు. శ్రీకృష్ణుడు ఆలోచించాడు, నా స్నేహితుల్లో చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళకి లడ్డు దొరకదు ఎక్కడ. అలాగే కోతులు ఉన్నాయి, వాటికి ఎవరు పెడతారు లడ్డు? నేను కనుక నృత్యం చేసినట్లయితే వీళ్ళు లడ్డు పెడతామంటున్నారు, ఆ లడ్డుని వీళ్ళకి పెట్టొచ్చు అని అనుకొని శ్రీకృష్ణుడు నృత్యం చేయటం ప్రారంభం చేశాడు. ఇది శ్రీకృష్ణుని యొక్క ప్రేమావతార మూర్తి. ఆయన కేవలం తనతో ఉన్నటువంటి వాళ్ళని దయచూడటం కోసమని, వాళ్ళ మీద ఉన్నటువంటి దయ కారణంగానే ఇదిగో ఇలా నృత్యం కూడా చేస్తూ ఉన్నాడు. అంటే ఇతరులు తృప్తిపరచడంలోనే తనకి తృప్తి ఉన్నది అని ఎల్లప్పుడూ కూడా భావిస్తూ ఉండేటువంటి వాడు. ఇలాంటి భావన లోకంలో అందరికీ ఉండాలి అని శ్రీకృష్ణుని యొక్క భావం. కన్నయ్య ఒకసారి వీధి గుమ్మంలో కూర్చొని నెమలికి నృత్యం నేర్పుతూ ఉన్నాడట. ఒక గోపిక ఆ దారిని వెళుతూ, కృష్ణ మా ఇంటి దాకా వస్తావా అన్నది. వస్తే ఏమిస్తావు అన్నాడు. నీకు కావాల్సింది అడుగు ఇచ్చేస్తాను అన్నది గోపిక. నాకు ఇంత వెన్న కావాలి అని అన్నాడు కృష్ణుడు. గోపిక పక్కున నవ్వి, అలాగే ఇస్తాను రా అన్నది. కృష్ణయ్య ఆ గోపిక వెంట నడిచి వెళుతూ ఉన్నాడు. ఏ మహానుభావుడి యొక్క దివ్య దర్శనానికి
మహాత్ములైనటువంటి వాళ్ళంతా కూడా తరతరాలుగా తపస్సు చేస్తూ ఉంటారో, అలా తపస్సు చేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి అంత తేలిగ్గా లభ్యంగాడో అటువంటి పరమాత్మ ఈనాడు ఒక సామాన్యమైనటువంటి అబల వెంట, ఒక గోపిక వెంట వెన్నని అర్థిస్తూ వెళుతూ ఉన్నాడు. భక్తి గలవాని వెంట శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తికి లొంగిపోతాడే కానీ మరొక విధంగా లొంగేవాడు కాదు, మరి దేనికి లొంగేవాడు కాదు. ఇప్పుడు గోపిక అంటున్నది, ఇంటికి పోయిన తర్వాత కృష్ణయ్య కూర్చో, వెన్న పడతాను, నువ్వు కోయిల్లాగా పలుకుతావంట కదా, ఏది ఒక్కసారి వినిపించు, నీకు నేను వెన్న పెడతాను అన్నది. అప్పుడు కృష్ణయ్య ఓ వినిపిస్తానంటూ కుహు కుహు అని కోయల్లాగా పలుకుతూ ఉన్నాడు. గోపికి ఇప్పుడు అంది, కృష్ణయ్య నువ్వు చాలా మంచివాడివి కదా, నేను వెన్న తీస్తుంటాను, ఈలోగా నీవేం చేస్తావంటే అదిగో అక్కడ రోలు ఉంది కదా, ఆ రోలు కాస్త ఇక్కడికి తెచ్చిపెట్టు అన్నది. అంటే ఇలా చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే, వెన్న పెడితే కృష్ణయ్య ఇంటికి వెళ్ళిపోతాడు, ఏదైనా పనిగా చెప్తే చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటే ఆ దివ్య మోహన విగ్రహాన్ని అలా చూస్తూ ఉండొచ్చు. ఇది గోపిక అభిప్రాయం. ఏమిటంటే రోలు ఎలాగో ఎత్తలేడు, ఆ రోలేమో చాలా పెద్దది, దాన్నేమో ఎత్తలేడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. అందువల్ల ఇలా కన్నయ్యని ఎక్కువసేపు చూడొచ్చు అని అనుకుంది గోపిక. కన్నయ్య ఏం చేశాడు, మరి ఆ గోపిక చెప్పినట్టుగా రోలు దగ్గరికి వెళ్ళాడు, ఎత్తడానికి ప్రారంభం చేశాడు. రోలేమో చాలా పెద్దది, మరి కృష్ణ ఏమో చాలా చిన్నవాడు, 4 సంవత్సరాల పిల్లవాడు. అందువల్ల ఎత్తడానికి ప్రయత్నం చేస్తే ఆహా, అయినప్పటికీ కూడా ఎలాగో ఎత్తాలని చెప్పి అలా ఇలా ఇలా అలా దాని చుట్టూ తిరుగుతున్నాడు, పైకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈలోగా కృష్ణయ్య మొలకు ఉన్నటువంటి పీతాంబరం కాస్త ఊడిపోయింది. గోపిక పక్కున నవ్వింది. ఎందుకు నవ్వుతావు, నేను చిన్నవాడినేగా అంటూ కష్టపడి రోలను తీసుకొచ్చి గోపిక దగ్గర ఉంచేసి ఆ తర్వాత వస్త్రాన్ని కట్టుకున్నాడు. దేహం వస్త్రం లాంటిదని భగవద్గీతలో చెప్పారు. ఆ విషయాన్ని ఇక్కడ మనం సమన్వయపరుచుకోవాలి, అప్పుడే ఈ విషయం అర్థమవుద్ది. రోలు మోయటం అనేటువంటిది ఒక సేవా కార్యక్రమం. పీతాంబరం ఉన్నంత వరకు కన్నయ్య ఆ రోల్ని మొయ్యలేకపోయాడు. పీతాంబరం ఊడిపోయిన తర్వాత ఆ రోల్ని మొయ్యగలిగాడు. అంటే ఈ పీతాంబరం, ఈ వస్త్రం ఏంటంటే దేహాభిమానం అన్నమాట. అంటే దేహాభిమానం ఉన్నంత వరకు ఏ వ్యక్తి కూడా ఎవరికీ సేవ చేయలేడు. తల్లిదండ్రులకి సేవ చేయలేడు, గురువుకి సేవ చేయలేడు, ఎవరికీ సేవ చేయలేడు. ఈ దేహాభిమానం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రమే సేవ చేయగలుగుతారు. అంటే దేహాభిమానం పోవటమే ఈ పీతాంబరం ఊడిపోవటం అన్నమాట. సామాన్యంగా గురుసేవ చేయాలి అని అంటే దేహాభిమానం అడ్డం వస్తూ ఉంటుంది. కాబట్టి అభిమానాన్ని తొలగించుకున్నటువంటి వాళ్ళే గురుసేవ చేయగలుగుతారు, తద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు గోపిక వెన్న పెట్టింది, కృష్ణయ్య ఆ వెన్నను తీసుకొచ్చి గోపబాలునికి కోతులకి పంచిపెట్టాడు. ఒక అమ్మాయి పళ్ళు అమ్ముతూ ఉంది. పండ్లు కొనాలనేటువంటి ఉద్దేశంతో కన్నయ్య ధాన్యాన్ని 2 చేతులతో పట్టుకొని వెళుతూ ఉన్నాడు. అలా వెళుతుంటే మధ్యలోనే ధాన్యం అంతా పోయింది. ఇప్పుడు ఆ పళ్ళు అమ్మేటువంటి అమ్మాయి ఏం చేసిందంటే 2 పళ్ళు ఆ కన్నయ్య చేతిలో పెట్టింది. శ్రీకృష్ణుడు నవ్వుతూ కూడా వెనుదిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి గంప రత్నాలతో నిండిపోయింది. అంటే నువ్వు భక్తితో చిన్న ఫలం ఇచ్చినప్పటికీ కూడా భగవంతుడు అమితమైనటువంటి ఫలితాన్ని నీకు అందిస్తాడు. నీ నుండి సాధారణమైనటువంటి ఫలాన్ని తీసుకొని నీకు మోక్ష ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. భగవంతుడి కోసం నీవు చేసినటువంటి ఏ చిన్న పని కూడా వృధా అయ్యేది కాదు, అధిక ఫలంతో వచ్చి నిన్ను ఆనందంలో ముంచెత్తుతుంది. అందుకనే గీతలో కూడా చెప్పారు, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని. నువ్వు స్వల్పంగా చేసినా సరే నీకు అధికమైనటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది.
మనం ఏం చేస్తామనంటే మనం కడుపుకు తిన్నటువంటిదే ప్రధానం అని అనుకుంటాం, మనం కట్టుకున్నదే ప్రధానం అనుకుంటాం, మనం పెట్టుకున్నదే ప్రధానం అనుకుంటాం. కానీ నిజంగా ఏ కొంచెమైనా సరే నువ్వు భగవంతుడికి లేదా భగవత్ స్వరూపులైనటువంటి వాళ్ళకి పెడితే అది వెయ్యింతలై మళ్ళీ నీకు వస్తుంది అనే విషయమే ఇక్కడ ఆ ఫలాల్ని అమ్మేటువంటి అమ్మాయి బుట్టలో అన్ని రత్నాలు నిండిపోవటం. నందగోకులంలో అనేకమైనటువంటి గొడవలు జరిగిపోతూ ఉన్నాయి, అనేకమైనటువంటి ఉత్పాతాలు జరిగిపోతూ ఉన్నాయి. మొదట్లో పూతన, ఆ తర్వాత శకటాసురుడు, ఇంకెలా వరుసన ఒక్కొక్కళ్ళు రాక్షసులు వస్తూ ఉన్నారు. ఇప్పుడేమో ఇదిగో ఈ మద్ది చెట్లు. ఇలా ఎన్నో జరుగుతూ ఉండేటప్పటికల్లా ఈ విషయాన్ని చర్చించడం కోసం వృద్ధులైనటువంటి గోపాలులంతా కూడా ఓ చోట సమావేశమయ్యారు. వాళ్ళల్లో నాయకుడైనటువంటి నందబాబా కూడా ఉన్నాడు. వాళ్ళలో జ్ఞానవంతుడు వృద్ధుడు అయినటువంటి ఉపానందుడు అనేటువంటి ఒక గోపాలుడు బలరామకృష్ణుల యొక్క మేలుని కోరి ఇదిగో ఈ రకంగా వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. ఈ గోకులంలో అనేకమైనటువంటి ఉత్పాతాలు జరుగుతూ ఉన్నాయి. క్షేమంగా జీవించడానికి ఇక్కడ వీలు లేకుండా పోతా ఉంది. భూతాలతోటి దినదినానికి కూడా బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అంతేకాకుండా రాక్షసుల యొక్క బాధలు రోజు రోజుకి కూడా అనేకమైనటువంటి గండాలు ఎదురైపోతూ ఉన్నాయి. ఇక్కడ ఉండటం ఏమంత మంచిది కాదు. అక్కడ కంసుడు ఒక్కొక్కరిని ఎంతోమంది రాక్షసులను పంపిస్తూ ఉన్నాడు. ఆ రోజున పూతన, ఆ తర్వాత శకటాసురుడు, ఈ మధ్య తృణావర్తుడు కన్నయ్యని వధించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మద్ది చెట్ల గండం దీంట్లో నుంచి బయటపడ్డాడు. మరొక దుర్ఘటన జరగక ముందే మనం ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టడం మంచిదని నేను భావిస్తూ ఉన్నా. అయితే విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే బృందావనం చాలా చక్కని ప్రదేశం. అక్కడ గోవులకు కావలసినటువంటి సస్యం సమృద్ధిగా దొరుకుతుంది. సుందరమైనటువంటి వన ప్రదేశాలతో కూడి ఉన్నది బృందావనం. అందువల్ల అది అమృతమయమై ఉంది. మీకు గనక ఇష్టమైతే వెంటనే అందరం కూడా ప్రయాణం సాగించడం మంచిది. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయటం మంచిది కాదు అని ఆ ఉపానందుడు అనేటువంటి వృద్ధుడు తెలియజేశాడు. శుభం అన్నారు అందరూ కూడా. వృద్ధుల్ని, బాలుర్ని, స్త్రీలని, సామాగ్రిని బండ్లపైకి ఎక్కించారు. గోవుల్ని ముందుంచారు. భేరీలను మోగిస్తూ ఉన్నారు. సన్నాయి ఊదుతూ ఉన్నారు. వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఉన్నారు. పురోహితులు అనుసరిస్తూ ఉన్నారు. ఆబాల గోపాలము కూడా గోకులం నుంచి కదలసాగింది. గోపికలు సుందరమైనటువంటి వస్త్రాలు ధరించారు, ఆభరణాలు పెట్టుకున్నారు, రథాల్లో కూర్చున్నారు. శ్రీకృష్ణుని యొక్క మహిమల్ని గానం చేస్తూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. రోహిణి, యశోదలు కన్నయ్య యొక్క ఈ చిలిపి మాటల్ని, ఈ చిలిపి చేష్టల్ని చూస్తూ ఉండాలని, ఆ మధుర వాక్కుల్ని వినటం కోసం ఆ కన్నయ్యతో పాటుగా ఒక రథంలో ఆసీనులై ఉన్నారు. ఆనంద యాత్రలా సాగిపోతూ ఉన్నది బృందావనానికి ప్రయాణం. బృందావనాన్ని చేరుకుంటూ ఉన్నారు. ఇక బృందావనంలో ఉన్నటువంటి గోపికలు, రాధ కన్నయ్య యొక్క లీలల్ని ఆ నోట ఈ నోట విన్నారు. ఆ గోకులంలో ఉన్నప్పుడు కన్నయ్య చేసినటువంటి లీలలన్నింటినీ కూడా విన్నారు. అతడి యొక్క రాక కోసం కళ్ళు కాయలు కాచేలా నిరీక్షిస్తూ ఉన్నారు. కన్నయ్య వచ్చేశాడు, బృందావనంలో అడుగుపెట్టాడు, రథం నుంచి దిగుతూ ఉన్నాడు. ఆ నల్లనయ్యకి స్వాగతం చెబుతూ ఉన్నారు. బృందావనాన్ని, గోవర్ధనాన్ని, యమునా తీరాన్ని దర్శించి బలరామకృష్ణులు సంతుష్టులయ్యారు. బృందావనంలో
కన్నయ్య కమలీలమైనటువంటి లీలలు ప్రారంభమైనవి. ఒకనాడు యమునా నదీ తీరంలో రామకృష్ణులు గోపబాలులతో కలిసి గోవత్సాలను మేపుతూ ఉన్నారు. రామకృష్ణుల్ని వధించడానికి కంసుడు పంపగా ఒక రాక్షసుడు వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ప్రారంభమైంది రాక్షసుల యొక్క రాక. అతడే వత్సాసురుడు. వత్సం అంటే లేగదూడ, వత్సాసురుడు అంటే లేగదూడ రూపంలో వచ్చేటువంటి రాక్షసుడు అన్నమాట. వత్సాసురుడు లేగదూడ రూపాన్ని ధరించి ఆవుల మందలో కలిసిపోయాడు. అయితే కొత్త లేగదూడ ఒకటి వచ్చి మందలో కలిసిపోయి ఉన్నదని ఎవరు కూడా గ్రహించలా. బలరాముడు కూడా తెలుసుకోలేకపోయాడు. కానీ కృష్ణయ్య మాత్రం కనిపెట్టాడు. కృష్ణయ్య ఆ లేగదూడ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు వెంటనే నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 కాళ్ళు కలిపి పట్టుకున్నాడు. ఆ తర్వాత తోకను కూడా పట్టుకొని తిప్పటం మొదలుపెట్టాడు. అలా తిప్పి తిప్పి విసిరేశాడు. ఆ రాక్షసుడు మరణించాడు. వెంటనే వాడిని ఒక వెలగ చెట్టు మీద విసిరి అలా దూరంగా పారేశాడు. ఆ దృశ్యాన్ని చూచి గోపబాలురంతా కూడా ఎంతో సంతోషించారు. దేవతలు భగవానుడి మీద పుష్పవర్షం కురిపించారు. ఈ వత్సాసుర వధ అనేటువంటి లీల ద్వారా భగవానుడు సాధకులైనటువంటి వాళ్ళకి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటా సందేశం? మనం ఎంత గొప్ప సాధకులమైనప్పటికీ కూడా మనలో కొన్ని సాత్వికమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. అవే ఆవులు, లేగదూడలు. అంటే మనకి తెలియకుండానే మనలో కొంత అహంకారం ఉంటుంది. ఇవే సాత్విక సంకల్పాలు. మనకి తెలియకుండానే వత్సాసురుడు అనేటువంటి అహంకారం మనలో ప్రవేశించిందనమాట. అది ప్రవేశించి ఆంతర్యంలో చోటు చేసుకుంటుంది. అది మొదటి దశలో ఎలా ఉంటుందంటే లేగదూడలాగా ఉంటుంది. దాని కనుక అరికట్టకుండా కనుక వదిలేస్తే అది చిన్నంగా గోవులాగా, తర్వాత ఒక ఆబోతులాగా మారుతుంది. ఇదే జాగ్రత్తగా సాధకుడైనటువంటి వాడు కనిపెట్టాలి. మనలో ప్రవేశించినటువంటి లేగదూడ లాంటి సూక్ష్మాహంకారం, సాత్వికమైనటువంటి మొదట సాత్వికంగా ఉంటుంది. ఆ సాత్వికమైనటువంటి సంకల్పం అదే చిన్న అహంకారం అన్నమాట. ఈ అహంకారాన్ని మనం సునిశ్చితమైనటువంటి జ్ఞానంతో పారద్రోలాలి. ఇదే వత్సాసుర వధలో చెప్పినటువంటి ఆధ్యాత్మిక సందేశం. ఒకనాడు లేగదూడల్ని మేపుతున్నటువంటి గోపబాలురు తమ తమ దూడలన్నింటినీ కూడా నీరు త్రాగించడం కోసం జలాశయాల దగ్గరికి తీసుకొని పోతూ ఉన్నారు. ఆ దారిలో వాళ్ళొక భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూచారు. అదేంటంటే ఓ భయంకరమైనటువంటి కొంగ రూపంలో ఉంది. ఈ కొంగ అంటే ఎంత ఉందంటే తెగిపడినటువంటి పర్వత శిఖరంలాగా ఉందంట. ఈ బకరూపధారి అయినటువంటి రాక్షసుడు కృష్ణయ్య దగ్గరికి వచ్చి ఆ కృష్ణయ్యను పట్టుకున్నాడు. బలరాముడు మొదలైనటువంటి బాలురంతా కూడా అది చూసి నిశ్చేష్టులైపోయారు. చూస్తుండగానే ఆ కొంగ ఆ కన్నయ్యని నోట్లో వేసుకొని మింగేసింది. ఆ కన్నయ్య కాస్త కడుపులోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తీవ్రమైనటువంటి మంటలు పుట్టించాడు. దావానంలాగా మంటలు పుట్టించాడు. ఎప్పుడైతే అట్లా మంటలు వచ్చేసినాయో ఇక దాంతో ఆ మంటలకి భరించలేక ఆ కొంగ ఆ కన్నయ్యని కట్టేసింది. కృష్ణయ్య బయటపడ్డాడు. దాని కోపం మాత్రం బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే రాక్షసుడు వెంటనే కత్తి లాంటి తన యొక్క ముక్కుతో కృష్ణయ్యను పొడవటానికి చూసింది. బయటపడేసిన తర్వాత వెంటనే కృష్ణయ్య దాని యొక్క ముక్కు పుటాలు 2 చేతులతో పట్టుకొని గోపబాలురందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గడ్డిపోతలాగా 2గా చీల్చి పారేశాడు. ఇది చూచి దేవతలతో సహా అందరూ కూడా ఆనందించారు. ఈ విషయాన్ని విని నందుడు మొదలైనటువంటి గోపకులంతా కూడా ఆశ్చర్యపోయారు. మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు కన్నయ్య, అది చాలు అని అనుకుంటూ
ఆ కన్నయ్యను ఎత్తుకున్నారు. రాక్షసులు కృష్ణయ్యను మట్టు పెట్టాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్లే హతులైపోతూ ఉన్నారు. రాక్షసులు ఎంత బలవంతులైనా కన్నయ్యని వధించలేకపోతా ఉన్నారు. పైగా అగ్నిలో ప్రవేశించేటువంటి మిడతల్లాగా వాళ్లే భస్మమైపోతా ఉన్నారు. ఇక్కడ బకవన్ అంటే కొంగ. కొంగ ఏం చేస్తుందంటే దర్పాన్ని ప్రదర్శిస్తుంది. అందుకని మన వాళ్ళు కొంగ జపం అంటారు. ఎవడన్నా ఒకవాడు జపం చేస్తూ ఉంటాడు, నిజంగా లోపల మాత్రం ఆ జపానికి సంబంధించిన ఏముండడు, కానీ అందరూ అనుకోవాలి వీడు జపం చేస్తున్నాడు. అందుకని కొంతమంది ముసుగు కూడా వేసుకుంటారు. పూర్వకాలంలో అయితే జపం చేసేప్పుడు ముసుగేసుకుంటారు. ముసుగేసుకొని లోపల జపం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నిజంగా నిజాయితీగా చేసేవాళ్ళు అయితే, కొంతమంది మాత్రం ఇదిగో ఈ కొంగ జపం చేసేటువంటి వాళ్ళు అన్నమాట. అందువల్ల సామాన్యంగా జనంలో ఈ కొంగ జపం అనేటువంటి మాట వచ్చింది. ఎవరికైతే ఈ దాంభికత్వం, ఈ డంబాచారం, ఈ ఆధిక్యత ప్రదర్శించడం ఇది ఎవరికైతే ఉందో వాళ్ళని ఈ సాధన వక్ర మార్గంలోకి నెట్టేస్తారు. యమునా తీరం భక్తికి సంకేతం. భక్తి చేసేటువంటి సమయాల్లో, అంటే భక్తిగా ఉండేటువంటి సమయాల్లో, లేదా జపము ధ్యానం మొదలైనటువంటి సాధనలు చేసేటువంటి సమయంలో వత్సాసురుడు బకాసురుడు అనేటువంటి అహంకారం మమకారాలు. వత్సాసురుడు బకాసురుడు ఎవరయ్యానంటే వీళ్ళిద్దరు అహంకార మమకారాలు అన్నమాట. అదిగో వీళ్ళిద్దరూ అడ్డు వస్తూ ఉంటారు. సాధకుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడికి శరణాగతుడై ఈ రెండింటినీ దాటాలి, ఈ అహంకార మమకారాలు రెండింటినీ దాటాలి. అప్పుడే ఆత్మానందాన్ని పొందగలుగుతాడు. ఇదే బకాసుర వధలో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పటికీ ఈ బృందావనానికి వచ్చిన తర్వాత ముందుగా వత్సాసురుడు లేగదోట రూపంలో, ఇప్పుడు బకాసురుడు బకం రూపంలో, కొంగ రూపంలో వచ్చారు. శ్రీకృష్ణ బలరాములు గోపబాలులతో కలిసి దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. ఈ దాగుడు మూతల ఆటలో ఒకళ్ళ కళ్ళకేమో గంట కడతారు, మిగిలినటువంటి వాళ్ళేమో దాక్కుంటారు. ఆ దాక్కున్నటువంటి వాళ్ళేమో వీళ్ళు పోయి పట్టుకోవాలి. అయితే శ్రీకృష్ణుని పట్టుకోవటం మాత్రం చాలా కష్టం అవుతుంది ఎవరికైనా. అలాంటి సమయాల్లో గోపబాలురు ఏం చేస్తారంటే నిరాశతో, అయ్యో పట్టుకోలేకపోయినామే కన్నయ్యని నిరాశతో ఉంటారు. అలాంటప్పుడు కృష్ణయ్య తనంతట తానుగానే వచ్చి వాళ్ళకి దొరికిపోతూ ఉంటాడు. భక్తుల యొక్క హృదయాల్లో నివసించేటువంటి భగవానుడు భక్తులకి దూరంగా ఉండలేడు. అందుకే భక్తులు తమ ప్రయత్నంలో ఏమైనా లోపం ఉన్నప్పటికీ భగవంతుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు. అయితే మరి ఎందుకు అదృశ్యం కావటం, ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండొచ్చు కదా అని మనకి సందేహం వస్తుంది. ఆ అదృశ్యం కావటం కూడా మనలో భక్తిని పెంపొందించడం కోసం. ఒక పేదవాడికి విలువైనటువంటి రత్నం దొరికిందనుకోండి, వాడు ఎంత ఆనందిస్తాడో చెప్పడానికి వీల్లేదు. అది మళ్ళీ కనపడకుండా పోయిందనుకోండి, ఇక వాడి బాధ వర్ణనాతీతం. ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా రత్నాన్ని గురించి ఆలోచిస్తుంటా. అయ్యో చేతులారా పోగొట్టుకున్నానే, అరే చేతులారా పోగొట్టుకున్నానే, అయ్యో అట్లా చేయకుండా ఉంటే బాగుండేది, అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది, అది అసలు బయటికి తీయకుండా ఉంటే బాగుండేది అని ఇలా ఎప్పుడు కూడా దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దొరికిందనుకోండి మళ్ళీ ఆనందం. అలాగనే భగవంతుడు కూడా ఎప్పుడు మన దగ్గరనే ఉంటే లాభం లేదు. ఆయన కనుక కనపడకుండా కాస్త అదృశ్యమై కనుక పోతే, ముందు కనపడి మనకు ఆనందాన్ని కలిగించి ఆయన కనుక దూరం అయిపోతే ఆయన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ విధంగా మనలో భక్తిని పెంపొందించడం కోసమే భగవంతుడు ఈ దాగుడు మూతలు అనేటువంటి క్రీడని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక మూడవ వాడు రాక్షసుడు అఘాసురుడు. గోపబాలురు శ్రీకృష్ణుడితో కలిసి ఆటలాడుతుండేటువంటి సమయంలో ఈ అఘాసురుడు అనేటువంటి రాక్షసుడు వస్తాడు. మరి ఇతన్ని ఏ విధంగా శ్రీకృష్ణుడు మట్టు పెడతాడో, దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటో, పైన ఈ అఘాసుర వధలో చంపడం అయితే చంపాడు, కానీ ఆ తర్వాత ఒక విచిత్రం కూడా జరుగుద్ది. ఆ విచిత్రం ఏమిటో అంటే కౌమార లీలని పౌగండ లీలగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకని అలా చెప్పుకుంటారో ఆ విషయాలన్నీ కూడా
మనం రేపు చెప్తాం.